అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత. ప్రస్తుతం సియాటిల్లో ఉన్నాను, అమెరికాలో. మనకు ఇచ్చిన అంశాలలో ఈ వారం దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి తీసుకున్న అంశం జనన మరణాలకు ఆవలి వైపు. ఈ విభిన్నమైన అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపికైన కవితలతో ఈరోజు మన దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుంది. అలాగే ఇంతటి అద్భుతమైన అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసి వాటిని దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం ప్రోత్సహిస్తున్న గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ గారు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి మనం ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ మన ఈనాటి కార్యక్రమానికి కవులను కవయిత్రులను ఆహ్వానిద్దాం. వారికి శుభాకాంక్షలు తెలుపుదాం. కోమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం జనన మరణాలకు ఆవలి వైపు. శీర్షిక చివరకు మిగిలేది. జనన మరణాలు ఉంటాయి అందరికీ, అన్నింటికీ. చెట్టుకు, పుట్టకు, కోటలకు, గుడులకు, బడులకు, పశుపక్షాదులకు. చెప్పుకుంటూ పోతే చాంతాడు కంటే పెద్ద జాబితా. ఆద్యంతాల మధ్య కనురెప్పలాడించిన చరిత్ర, ఆద్యంతాల మధ్య కనురెప్పలాడించిన చరిత్ర. పంచిన వెలుతురు, అనుభవించిన చీకటి, కాచి వడబోచిన సారం చివరకు మిగిలేది. దాని జీవితము కాదు ఎల్లకాలం. చేసిన నిర్మాణాలు, నాటిన మొక్కలు, పెంచుకున్న పక్షులు, జంతువులు, మనుషులు పోవు మనుషులతో పాటే. ముందో వెనకో వాటికి ఉంటుంది జీవితం. ప్రతి జీవితం అక్కడకు రాదు భవిష్యత్తుకు. కొందరి జీవితాలు రేపటికి గుణపాఠాలు, కొందరి ఆదర్శాలు అందరికీ దిక్సూచీలు. కొలమానాల లెక్కపత్రాలుండవు కానీ చీమ దోమల్లాంటి జీవితాల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది పక్కాగా. జనన మరణాలకు ఆవలి వైపు కొందరు విగ్రహాలై చౌరస్తాలలో నిలిస్తే, మరికొందరు పుస్తకాలై పాఠాల్లో చదివిస్తారు. పామరుల నోట వేమన పద్యాలు, పాలకులు పెంచి పోషించిన శ్రీనాథ కావ్యాలు, తులసీదాస్ రామదాసు రచనలు. ఎవరివైతేనేం 4 కాలాల పాటు బతికితే చివరకు మిగిలేది జీవించి ఉన్నట్లే. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు ముడుంబై శేషమణి, వరంగల్ నుండి. నేటి కవిత దృశ్యగాన లహరిలో నా కవితాంశం జనన మరణాలకు ఆవలి వైపు. శీర్షిక ధన్యజీవులు. కాలచక్ర భ్రమణంలో పరుగులిడే మానవుడు జీవిత చదరంగంలో తానొక పావునని మరచి తన అధీనంలో లేని వాటికై ఆరాటపడుతూ పోరాడు నిరంతరం గెలుపు గుర్రంబూలే. జాతస్య మరణం ధ్రువమని మరచి ఉన్న 4 నాళ్ళు నాది నాదని పాకులాడి కూడబెట్టినదేది వెంటరాదని మరచి మరణమాసన్నమైన తరుణాన తరచి చూసినా మరలరాదు కదా గడిచిన కాలం. జనన మరణాలకు ఆవలి వైపు ఏమిటన్న ఆలోచనను మాని జనులు ప్రశాంత చిత్తముతో సదాలోచనల సంతోషాల లోగిలిలో బంధాలు అనుబంధాల పొదరింట మనసులు పెనవేసుకున్న మమతల మందిరంలో మంచిని పెంచి మమతను పంచి మానవత్వ సుమ సౌరభాలు వెదజల్లిన జీవింతురు ధరణిపై ధన్యజీవులై. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు మధ్యల సరోజన, జగిత్యాల. నేటి కవిత అంతర్జాల కవిత వేదికలో భాగంగా 15/5/2024 రోజున జనన మరణాల ఆవలి వైపు అనే అంశాన పేరు మిగిలేలా అనే శీర్షికతో రాసిన నా కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గౌరవనీయులు నేటి కవిత సలహాదారులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ సోదరులు, గురువులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారులకు, ఈ కార్యక్రమ
నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో అందరికీ పేరు పేరున నమస్కారాలు. జనన మరణాలు ఒక్కసారైనా నడమన నడిచేదే జీవితం, నడిపించేది ఆ దైవం. ఏడుస్తూ పుట్టినది తెలియదు, లోకం విడిచిపోయాక ఏడ్చేది చూడము. ఏడుస్తాం, ఏడిపిస్తాం, ఏడిపిస్తారు. నాదనే స్వార్థంతో ప్రేమను మరచి కులమతాల అడ్డుగోడలు కట్టి ఈర్ష్యాద్వేషాల కుంపటిలో అందరికీ శత్రువుగా మారతారు. బ్రతికే మూన్నాళ్ళు మమతల మమకారపు సిరులు పంచి అందరివాడిగా మిగిలితే చాలునుగా. అయినా కాలంతో సాగిపోతూనే కావలసిన మంచిని పెంచుకొని పంచి వెళ్ళిపోయాక మిగిలేలా ఉండేది ఆ మంచితనమే. జీవన గమనంలో ఎన్నో ఒడిదొడుకులు, కష్టనష్టాల వడగండ్లు వస్తూ పోతుంటాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సాగరమనే జీవితాన్ని ధైర్యమనే తెరచాప సహాయంతో ఈదాలి. మనిషి జన్మకు పరమార్థం తెలుసుకొని తానున్నా లేకున్నా చేసే పనులతో తన పేరు జీవన మరణాల ఆవల మిగిలిపోయేలా బ్రతకాలి. ధన్యవాదాలు. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న, కరీంనగర్. ఈరోజు దృశ్య కవిత గానలహరి విభాగానికి నా కవిత ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. జనన మరణాలకు ఆవలి వైపు అనే అంశానికి నా శీర్షిక రంగుల రాట్నం. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, నడుమ జరిగే తతంగమే రంగుల రాట్నపు జీవితం. మహానుభావులు చెప్పినట్టు తినడానికి బ్రతకడం, బ్రతకడానికి తినడం పశుపక్షాదుల వలె మాత్రమే కాకుండా ప్రజ్ఞావంతుడైన మనిషి సాధించాల్సిన మర్మం ఇంకేదో ఉందన్నది నిజం. యుగం మారినా జగాన తేజమై వర్ధిల్లిన పుణ్యాత్ముల్లా చనిపోయినా బ్రతకగలిగే మహత్తరమేదో సాధిస్తేనే మనుషులు చిరంజీవులవుతారు. ప్రముఖ కవి కాలన్న అన్నట్టు జననం నీది, మరణం నీది, కానీ జీవితం ఈ సంఘానిది. అవయవదానాలతో సైతం అధిరోహించవచ్చు ఆవలి తీరం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, ఆస్టిన్, అమెరికా. నేటి కవిత జనన మరణాలకు ఆవలి వైపు అనే అంశానికి గాను నా కవితా శీర్షిక కనిపించని లోకం. జననానికి ముందు ఎక్కడో, పుట్టుక ఎక్కడో, చావు ఎక్కడో తెలియని అస్తవ్యస్త పరిస్థితి. రెంటి మధ్య సన్నని గీత, దాటాలన్న తాపత్రయం, అలవి కాని ప్రయాణం. 10 నెలల చీకటి తెరను దింపి వెలుగులో చేరిన జీవి, తనలో తానే నవ్వుకుని తనలో తానే ఏడుస్తూ, ఎవరికి అంతు చిక్కని కలలో తేలియాడుతూ, తనదైన ప్రపంచంలో వాలిపోతూ, ఆనంద రసమయ జీవనంలో తూలిపోతూ, పెద్దదవుతున్న స్వార్థపు కొలిమి, కాలుతూ మండుతూ ఎవరికెవరు ఎందుకోసం అంతుపట్టని వ్యవహారం, పట్టువీడని అంతరంగం, ప్రపంచ చదరంగంలో తానే గెలవాలన్న ఆరాటం, బుగ్గి కాకముందే మేలుకోవడం లక్ష్యం, మంచివైపే పరుగులు సుఖం. వచ్చేప్పుడు తేలేదు, పోయేప్పుడు రాదు, అయినా ఆగని జీవితకాలం. వృద్ధాప్య ఛాయల్లో తెలుసుకున్న నీతి పాఠాలు, కనిపించని లోకం, మరో ప్రపంచం, అంతా మాయ, మాయమవుతున్న బతుకు చిత్రం. చేసుకున్న కర్మను బట్టే సీటు భద్రం, పోయినా మిగిలే నీడల దృశ్యం. గీసుకున్న గీతను దాటుతూ కానరాని విశ్వంతో స్నేహం. బతికుంటే శివం, బతుకుపోతే శవం, బతికుంటే శివం, బతుకుపోతే శవం. రెంటిలో మధ్య జీవం, చేసుకోవాలి భావం. వ్యర్థం కాకూడదు భావం, వెంటరాదు ధనం. తెలిసి మసులుట ఘనం, అదే విచిత్ర బతుకు పయనం. కానరాని లోకంలో ఆత్మకు బలం. మీ డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి. అందరికీ నమస్కారం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి, ఊరు బెంగుళూరు. ఈనాటి దృశ్య కవిత గానలహరిలో నా కవిత శీర్షిక ఏకైక తీర్మానం. వానరుడు నరుడైన క్షణం నుంచి అతని మస్తిష్కం అన్వేషణ హృదయార్తి ప్రారంభం.
మరణానంతర జీవనముపై జనన మరణాల పరంపరపై చరమయాత్ర కావలి తీరము పట్ల విభిన్న తత్వశాస్త్రాలు విస్తరించాయి విశ్వమంతటా వైవిధ్య భరిత ఆలోచనా కిరణాలు. అన్నింటి అందరి ఏకైక తీర్మానం జనన మరణాల మధ్య జీవనం క్షణభంగురం, విచక్షణాయుత జీవితం, నరుని నుంచి దైవత్వానికి పయనం, ప్రశాంతి నిలయం, ఆవలి తీరం. నాకు ఈ కవితను చదివే సదవకాశాన్ని కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, నేటి కవిత అంతర్జాల వేదిక సమూహ అడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ సాహితీ మిత్రురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కవిమిత్రులందరికీ మనఃపూర్వక శుభాభినందనలు. స్వస్తి. నేటి కవిత సమూహ సభ్యులందరికీ గురువర్యులకు నమస్కారాలు. సావిత్రి రంజోల్కర్, నవీ ముంబై. ఈ వారం జనన మరణాలకు ఆవల అనే అంశంపై అత్యుత్తమంగా ఎన్నిక కాబడిన నా కవిత శీర్షిక ఏముందో. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఆగకుండా తిరిగే ఈ కాలచక్రంలో జనన మరణాలు చర్విత చరణాలు. జననంతో బంధాలు, బాంధవ్యాలు, ఆనందాలు, ఆప్యాయతలు, అనురాగాల శరీర సౌఖ్యాలు, మనసు మమతతో అల్లుకునే ఈతి బాధలు, కోకొల్లలు. క్షణక్షణం కొత్త కొత్త ఆశల వెలుగుల వలయాలు దాటేందుకు మనిషి పడే వెతల యాతనలు, చేరే సంసార సంద్రాల సుఖదుఃఖ తీరాలు. ఊపిరి పక్షి నవరంధ్రాల కాయాన్ని వదిలి ఉష్కాకిలా ఎగురుతూ అంగుష్టమాత్ర జీవిగా ఎత్తే అవతారం, పారలౌకిక లోకానికి సాగించే ప్రయాణం. జనన మరణాలకు ఆవల ఏముందో పరిచయం చేస్తూ బతికినప్పుడు చేసిన తప్పప్పుల చిట్ట తెరిచి చూపించే గరుడ పురాణంగా మాత్రమే మనందరికీ పరిచయం. మరణమంటే భయం వేడి, తర్వాత ఏముందనే చింతమాని జీవించినంతకాలం ఆనందంగా జీవిద్దాం, ఇతరులను జీవించనిద్దాం. ఆనందంగా జీవిద్దాం, ఇతరులను జీవించనిద్దాం. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ మిత్రులందరికీ నమస్కారం. జనన మరణాలకు ఆవలి వైపు అన్న అంశానికి నేను రాసిన కవితా శీర్షిక చివరి మజిలీ. నా కవిత. మనం ఏడిస్తే జననం, మన కోసం ఏడిస్తే మరణం. జననం నుండి మరణం వరకు చేసే ప్రయాణమే జీవితం. అది దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మానవ జన్మ అద్భుతమైన వరం. ఎలా జీవించాలో నిర్ణయం మనదే. పున్నమ అమాసల మధ్య చీకటి వెలుగుల జీవితం. ప్రతిరోజు రాత్రి పగలు. ఎప్పుడు తెల్లారుతుందా చూసేదొకరు, ఎప్పుడు రాత్రవుతుందా చూసేదొకరు. డబ్బు సంపాదనలో ఉరుకుల పరుగుల జీవితాలే. అంతా అయిపోయాక వృధా ప్రయాస అని తెలిసిపోయి, ఎండిపోతే రాలిపోయే ఆకులాంటి జీవితం, వాడిపోతే పారవేసే పువ్వులాంటి శరీరం. ఈ చిరు జీవితంలో చిరంజీవివై నిలిచిపోవాలి. ఈ జన్మకు పరమార్థం ఉండాలి. జనన మరణాలకు ఆవలి వైపు, కనపడని తీరం వైపు ప్రయాణం. మరుజన్మంటూ ఉందో లేదో, మనం పుడితేనే ఈ జన్మ ఉందని తెలిసింది, పోయాకే మరుజన్మ ఉంటుందో తెలిసేది. మనం పుడితేనే ఈ జన్మ ఉందని తెలిసింది, పోయాకే మరుజన్మ ఉంటుందో తెలిసేది. మరణం నీ చివరి మజిలీ అయినప్పుడు పరహితమే పరమధర్మమని తెలుసుకుందాం. ఇచ్చేదైనా తీసుకునేదైనా ఈ జన్మలోనే తీర్చేసుకుందాం. ఆనందమైన బాధైనా ఈ జన్మలోనే పనిచేసుకుందాం. అందరి గుండెల్లో నిలిచిపోదాం. మనం లేనప్పుడు మన కోసం ఒక్క హృదయమైన కన్నీటి చుక్క రాల్చితే చాలు. మనం లేనప్పుడు మన కోసం ఒక్క హృదయమైన కన్నీటి చుక్క రాల్చితే చాలు.
ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఇంత చక్కటి ప్రోగ్రాంకి సృష్టికర్తలైన శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి మరియు కార్యనిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా నమస్కారములు. ఈరోజు అంశం జనన మరణాల ఆవలి వైపు. జనన మరణాల ఆవలి వైపు. నా శీర్షిక పేరు అనంతం వైపు ఆత్మ పయనం. జనన మరణాలు అనేవి జన్మకు మార్పు చెందు పరిణామ క్రమ వివిధ దశలు. జనన మరణాలు అనేవి జన్మకు మార్పు చెందు పరిణామ క్రమ వివిధ దశలు. పోగు చేసుకున్న కర్మ ఫలాలు. పరమపద సోపానాలో తిరోగమన గవాక్షాలో. జననం నుండి మరణం వరకు, మరణం నుండి జననం వరకు, జననం నుండి మరణం వరకు, మరణం నుండి జననం వరకు రెంటి మధ్య సాగు పయనం ఏ జీవికి తప్పని సమరం. ఏ జీవికి తప్పని సమరం. అవి దాటితేనే అందేను, అవి దాటితేనే అందేను అనంతుని ఆహ్వానము. ఆత్మ పయనము ఆరంభం అనంతం వైపు అనంతంగా. నీలోనికి నీవు వెళ్ళి, నీలోనికి నీవు వెళ్ళి నిన్ను నీవు మరచిపోతే, నీలోనికి నీవు వెళ్ళి నిన్ను నీవు మరచిపోతే నీవెవరో నీకు తెలిసివచ్చు. నీవు ఆత్మ ఒక్కటేననే నిజం. మహాప్రలయం వరకు జనన మరణ చక్ర భ్రమణం ఎలా? ఆధ్యాత్మిక సాధనతో, నిత్య ధ్యాన శుద్ధితో, ఆధ్యాత్మిక సాధనతో, నిత్య ధ్యాన శుద్ధితో, సద్గురువు సహాయముతో ద్వంద్వరహిత జీవనముతో స్వప్రలయం సృష్టించుకొని సాధించు అనంతంలో విలీనం. అదే అంతిమ గమ్యం, మానవ జీవిత లక్ష్యం. ధన్యవాదములు. విన్నారు కదండి మన నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో ఈరోజు విభిన్నమైన అంశం జనన మరణాలకు ఆవలి వైపు అన్న అంశానికి వచ్చిన కవితలు మిమ్మల్ని అలరించాయని భావిస్తాను. అలాగే వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే మీ సలహాలు, సూచనలు కూడా ఇవ్వండి. వచ్చే వారం కలిసేదాకా సెలవు. ధన్యవాదాలు. నమస్కారం.